తల్లిదండ్రులకు విద్యార్థులకు నమస్కారాలు. 10వ తరగతి పరీక్షలు రాసి ఇంటర్మీడియట్ జాయినింగ్ కోసం అడ్మిషన్స్ కోసం తిరిగేటువంటి విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అందరికీ ఒక ముఖ్య సూచన అండి. ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యేటప్పుడు లేదా 10వ తరగతి తర్వాత ఏదైనా కోర్సులో జాయిన్ అయ్యేటప్పుడు ఏదో మోస పద్ధతిలో అందరూ వెళ్తున్న దారే మనం వెళ్ళాలి అని కాకుండా, లేదు ఎవరో పిఆర్ఓలు వచ్చారు, అడ్మిషన్ మా కాలేజీకి ఇవ్వండి, ఇదిగో ఈ గ్రూప్ అని చెప్తున్నారు. దాని ప్రకారంగా కూడా కాకుండా ముందు ప్రత్యేకంగా అసలు మన పిల్లలకు ఎందులో ఆసక్తి ఉంది, మన పిల్లవాళ్ళ క్యాలిబర్ ఏమిటి, యాజ్ ఎ స్టూడెంట్గా విద్యార్థులు కూడా చెక్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు నా క్యాలిబర్ ఏంటి, నేను ఏ సబ్జెక్ట్లో పర్ఫెక్ట్గా ఉన్నాను, నేను ఎంపీసీనా, బైపీసీనా, హెచ్ఈసీనా, సిఈసీనా, లేదా ఇంటర్మీడియట్ కాకుండా ఇంకా ఇంటర్మీడియట్ రిలేటెడ్ గ్రూప్స్ ఏదన్నా ఉన్నాయా, అసలు నా గోల్ ఏంటి అనేటువంటి క్లారిటీ తీసుకొని 1కి 4-5 సార్లు ఆలోచించుకొని, విద్యార్థులైతే ప్రత్యేకంగా తమతో తాము మీతో మీరు మాట్లాడుకొని, తల్లిదండ్రుల యొక్క సూచనలు, సలహాలు, గురువుల యొక్క సలహాలు తీసుకొని అప్పుడు ఇంటర్మీడియట్ అనేది జాయిన్ అయితే చాలా మంచిదండి. అలా కాకుండా అందరూ జాయిన్ అవుతున్నారు, రాము జాయిన్ అయ్యాడని సోము జాయిన్ అయ్యాడని రాబర్ట్ జాయిన్ అయ్యాడని రహీము, ఇలా కాకుండా అసలు మనకంటూ ఏంటి అన్నది ఒకసారి చెక్ చేసుకొని జాయిన్ అయితే ఎంతో ఉత్తమంగా ఉంటుంది. సరే, లేట్ అయిపోతే మళ్ళీ ఫీజులు పెరిగిపోతాయి అని చెప్పేసి కాలేజెస్ వాళ్ళు ప్రెజర్ పెడుతూ ఉంటారు. మరి పెరిగితే పెరగనివ్వండి, ఎంత పెరుగుతుంది, ఒక 5,000 10,000 పెరుగుతుంది. కానీ మనకంటూ ఒక క్లారిటీ లేకుండా, మనకంటూ ఒక గోల్ లేకుండా ఏ కోర్స్ పడితే ఆ కోర్సులో జాయిన్ కాకూడదండి. అలా జాయిన్ అయ్యామంటే ఈ 10,000 మిగిలితే మిగలొచ్చు, కానీ ఈ 2 years కెరియర్ మనము వెనక్కి పడిపోతాం. ఆ 2 years ఎఫోర్డ్ చేయలేము. అయితే ద బెస్ట్ ఏంటంటే మనకు 10th తర్వాత 3 దారులు, అందరికీ తెలిసిన దారులు. ఒకటి, ఎవరైతే 10thలో స్లో లెర్నర్స్గా ఉన్నారో ఈ పిల్లలకైతే మనము ITI అనే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ అని ఒకటి ఉంది. అంటే దీన్ని సాంకేతిక విద్య అంటాము. ITI చేసుకొని తద్వారా ఏదైనా వాళ్ళు చిన్నపాటి పనులు చేసుకుంటూ జీవనోపాధి గడుపుకుంటూ ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ఉద్యోగాలు వస్తాయండి. ఆ తర్వాత టెక్నికల్ సైడే ఇంకొకటి పాలిసెట్ రాసుకుంటే పాలిటెక్నిక్ వెళ్తాం. మరి పాలిటెక్నిక్ చేరాలి అనుకున్నప్పుడు దాని గురించి నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి, దాని గురించి క్షుణ్ణంగా స్టడీ చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత